అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఇంకా వాటినే కొనసాగిస్తూ వస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు మోపడమే పనిగా పెట్టుకుంది. సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనల విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేదని అసెంబ్లీ సాక్షిగా మంత్రి పార్థసారథి ప్రకటిస్తే చంద్రబాబు మాత్రం ఇష్టం వచ్చినట్లు యాడ్స్ ఇచ్చుకున్నారంటూ అదే తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలపై టీడీపీ ఎమ్మెల్యేలు ఎల్లో మీడియా చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వంలో సాక్షి పత్రికకు గాని ఇతర ఏ పత్రికకు గాని పక్షపాత వైఖరితో పత్రికా ప్రకటనలు జారీ చేయలేదని శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వమే ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. 1984లో జారీ అయిన 431 జీవో ఆధారంగానే సమాచార శాఖ ప్రకటనలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. అంతేకాదు ప్రకటనల జారీ విషయంలో సమాచార పౌర సంబంధాల శాఖకు విచక్షణాధికారం ఉన్నట్లు స్వయంగా మంత్రే ప్రకటించారు. దీంట్లో ఒక జీవో ఉంది అధ్యక్ష, జీవో నెంబర్ 431. నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జీవోలు వచ్చినట్లేవు దీనికి సంబంధించి. అంటే నేను అడిగాను, జారీ చేయటానికి ఏ విధమైన గైడ్ లైన్స్ ఉన్నాయి, ఈ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అని చెప్పేసి కనుక్కుంటే అధ్యక్ష, దాంట్లో జిఓఎంఎస్ నెంబర్లో 431లో ఏముందంటే అధ్యక్ష, సమాచార పౌర సంబంధాల శాఖ విచక్షణ అధికారం కల్పించడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లకు సమాచార పౌర సంబంధాల శాఖకు కేటాయించిన బడ్జెట్ ఈ విచక్షణ అధికారం కల్పించడం మూలంగా ఈ విధంగా చేశారని చెప్పేసి నేను భావించాను అధ్యక్ష. ఈ జీవోలో ఉంది కాబట్టి. ఓవైపు అసెంబ్లీ సాక్షిగా ఈ విషయంలో ఎలాంటి వివక్ష లేదని మంత్రి పార్థసారథి ప్రకటిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అవే అబద్ధాలను మళ్లీ చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో సాక్షి దినపత్రికకు ఏకపక్షంగా 403 కోట్ల రూపాయలకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారంటూ ఆరోపించారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్న భయం లేకుండా ఇలా చేశారంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఒక్క సాక్షి పేపర్కు 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఈ ఆనాటి ప్రభుత్వాన్ని. అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే రోజులు ఏమైనా జరుగుతుందని కానీ భయం లేకుండా పోయారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో ప్రకటనల విషయంలో ఎలాంటి వివక్ష జరగలేదు. నిబంధనల ప్రకారం సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న మొదటి 2 పత్రికలకు ప్రకటనలు ఇస్తూ వచ్చారు. 2020 నుంచి 2023 వరకు సాక్షితో పాటు ఈనాడుకు సరి సమానంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది సమాచార శాఖ. 3 ఏళ్ల కాలంలో సాక్షికి 167.71 కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తే ఈనాడుకు 160.69 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత వైఎస్ జగన్ ఇచ్చిన ప్రకటనలను ఈనాడు కావాలనే తమ పత్రికలో ప్రచురించలేదు. ప్రకటనల విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలాంటి పక్షపాత వైఖరి అవలంబించలేదని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు అసెంబ్లీ సాక్షిగా మంత్రి కూడా ఈ విషయాన్ని ధృవీకరించిన చంద్రబాబు మాత్రం ఇంకా అవే అబద్ధాలను వల్లెవేస్తున్నారు.